చర్చ జరగకుండా లేదా గత కుంభకోణాలపై విచారణలు జరుగుతుంటే ఆ అంశాలు చర్చ జరగకుండా లేదా అసలైన ప్రతిపక్షం తామే వార్తల్లో నిలవకపోతే ఉనికి కోల్పోయే ప్రశ్నార్థకం అవుతుందనే ఆ అంశాల లేదా ఇప్పుడు ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు రామ్మోహన్ రెడ్డి గారు బీజేపీ దగ్గర మార్కులు కొట్టేయడానికి సో మేమంటే మేము అని పోటీ పడుతున్నారు. సో గత కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోద్దని ఇలాంటి వార్తలు వస్తున్నాయి కాబట్టి మార్కులు కొట్టేసే ప్రయత్నమా ఏం చెప్తారు? ఇక్కడ మొట్టమొదట వారు లేవనెత్తిన అంశాలు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ గారు విగ్రహం బయట పెడతా అన్నారు, మేము లోపల పెడుతున్నాము అన్నారు. అయితే వీళ్ళు ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడద్దు. మొట్టమొదట వీళ్ళు చేసిన ఆలోచన అంబేద్కర్ గారి విగ్రహం పెడతా అంటే దాన్ని వ్యతిరేకించినప్పుడు సకల మర్యాదలతో తీసేస్తా అన్నప్పుడు ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి గారు సచివాలయం లోపలనే దీనికి కౌంటర్ గా నైతిక విజయం బీఆర్ఎస్ ఈ రోజు నైతిక విజయం సాధించింది. మేము గట్టిగా పట్టుబట్టడం వల్ల మళ్ళీ మాకు వేరే ఆలోచన అంటే ప్రజల ముందు వాళ్ళు దోషులుగా నిలబడకుండా ఉండడానికి సచివాలయం లోపల తెలంగాణ తల్లిని సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి నిన్ననే స్థల పరిశీలన జరిగింది. ఇది బీఆర్ఎస్ సాధించినటువంటి ఒక నిమిషం మీరు మాట్లాడింది బీఆర్ఎస్ సాధించిన విజయం. ఇది అయిపోయింది. సిగ్గు లేకుండా లజ్జ లేకుండా ఏమో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాటలు? అంత దిగజారుడు మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? అంత అవసరం ఏముంది? డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేస్తున్నారు? రుణమాఫీ గురించి పూర్తిగా జరగలేదని ప్రజలు ఊర్ల పొంటి రోడ్ల మీదకి వచ్చి శవయాత్రలు చేస్తే మీరు రైతులను అరెస్ట్ చేసుకుంటా రైతులందరూ రోడ్డు మీదకి వస్తే ఎట్లా దాని నుంచి ఓవర్కమ్ కావాలని దాన్ని ఎవరు కూడా ఒక స్పష్టమైనటువంటి అంకెలు చెప్పకుండా సంఖ్య చెప్పకుండా దాని మీద స్పష్టత ఇవ్వకుండా మీరు ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి ప్రమాణాలు పాటించి జీవోతో సంబంధం లేదు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, ఉత్తమ్ గారు చెప్పిండ్రు, ఇంకా చాలా మంది ఉంటారు మీ పార్టీలో, అనేక మంది నాయకులు ఉంటారు, అనేక రకాలుగా మాట్లాడతారు. అది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. ఎందుకంటే ఒక వ్యక్తి కాకుండా అనేక మంది వ్యక్తులు మాట్లాడతారు. అయోమయానికి గురి చేసేటువంటి పరిస్థితిలో పార్టీ ఉంటుంది. ఆ ప్రజలను అట్లా చేస్తారు. నైతికంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును మీరు చేస్తామని ఒప్పించే దాంట్లో సక్సెస్ అయింది. ఇది మొట్టమొదటి మాట. మేము ఏ రోజు కూడా మీలాగా దుస్సంస్కృతికి పాల్పడలే. 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఎయిర్పోర్ట్ పేరు మార్చడము, ఇన్స్టిట్యూషన్ల పేరు మార్చడము, రాజీవ్ గాంధీ గారి పేరు మార్చడము ఇట్లాంటివి చేయలే. ఒక జయశంకర్ గారి పేరు, ఒక కాళోజీ గారి పేరు, ఇట్లాంటి పేర్లు మేము ఏర్పాటు చేసినాం. అంతేగాని రాబోయే రోజులలో అక్కడ విగ్రహాన్ని తీసేస్తామన్నాం. అక్కడ పెడితే మీరేం చేసిండ్రు? అక్కడ విగ్రహాన్ని పెట్టాలి, ప్లస్ తెలంగాణ తల్లిని సచివాలయం లోపల పెడితే ఇంకా ఈ పంచాయతీ వేరే ఉండదు బీఆర్ఎస్ పార్టీ. కానీ ఆ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు. ఇంకా మీరు మాట్లాడుతూ ఏమంటుందంటే మేం ఫ్రస్ట్రేషన్లు ఉన్నామన్నాం. మాకెందుకు ఫ్రస్ట్రేషను? మేము ఎవరు మెప్పు? బీఆర్ఎస్ బీజేపీ మెప్పు కోసం ఎందుకు పాటుపడుతుంది? ఫ్రస్ట్రేషన్ లో ఉండి ముఖ్యమంత్రి అభద్రతా భావంలో ఉండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా 4 గ్రూపులు ఉంటే 2 గ్రూపులు నెంబర్ తీసుకొని పోయి ఆయన నేను ఉండగలుగుతా, నా ఎంబడి 2 గ్రూపులు ఉన్నాయి, నేను పర్ఫెక్టే అనేటువంటి ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ప్రతిక్షణం అభద్రతలో కొనసాగుతున్నారు. దాని నుంచి బయటికి రావాలి. దాని నుంచి బయటికి వచ్చి ప్రజలకు ఇచ్చిన వారు అభద్రత అంటున్నారు. ఇంకొక చర్చ కూడా జరుగుతోంది కదా, మీరు కొంత అభద్రతకు లోనయ్యి ఉనికే ప్రశ్నార్థకం అయ్యి అసలు తామే ప్రతిపక్షం అని నిరూపించే ప్రయత్నం అసెంబ్లీలో క్షేత్రస్థాయిలో ఇందాక భాష గురించి కూడా ఒక పాయింట్ అన్నారు. కానీ కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ అని ట్వీట్ చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిని చీఫ్ మినిస్టర్ అనొచ్చా? ఆయన సిద్ధపాటు అవుతుంది, ఒళ్ళు అడుగుతుంది, ఏమర్థం మాట్లాడచ్చా? ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారు కదండి. అవేనా మాట్లాడేది ముఖ్యమంత్రి గారు? తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ యువతకి ఇచ్చే సందేశం అదేనా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి దాంట్లో పిచ్చి మాటలు ఏంటివో చెప్పు. పిచ్చి మాటలు ఏంటివో చెప్పు. దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి విగ్రహాన్ని తీసి చెత్తతోడు పోల్చినటువంటి చెత్తగాళ్ళని చెప్పుతోడు కొడతామని చెప్పినాం. చెప్పుతోడు కొడతామని చెప్పినాం. చెప్పుతోడు కొడతాం. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రధానమంత్రిని, భారత రత్నని
అయ్యా, ఈ రోజు మీరు- చెత్తతో మీరు- పోల్చినటువంటి మీరు చెత్తగాళ్ళని మీరు చెప్పుతో కొడతామన్నాం. పివి కొడతాం. నరసింహారావుకి జరిగిన అవమానం గురించి మాట్లాడండి. ఆ? మీకు దమ్ము ధైర్యం తెలంగాణ తల్లి విగ్రహం పివి పెట్టేటటువంటి నరసింహారావు చాతగా గురించి దద్దమ్మలు అన్యాయం గురించి తెలంగాణ మాట్లాడండి. పేరే నామోషైపోయి పేరు మార్చుకున్నటువంటి దుర్మార్గులు మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని రాజీవ్ గాంధీ గారిని తెలంగాణ తల్లి విగ్రహం మీద రాజకీయాలు చేస్తారా? సిగ్గుపడండి కొంచెమన్నా. జూన్ 5 నిన్నొచ్చిందా ముఖ్యమంత్రి గారు జూన్ 5వ తారీఖు చెప్పిండు మనం సచివాలయ ప్రాంగణం లోపలనే పెడదాం. ఆ దుర్మార్గుడు పెట్టలే. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈరోజు విస్మరించిండు. అసలు తెలంగాణ పేరే లేకుండా చేసిండు. అమరవీరుల స్తూపం కాడ కనీసం ఒక పేరు లేదు. ఆ పేర్లను కూడా పెట్టాడని చెప్పిండు. అది కూడా చెప్తున్నా. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం బట్ శ్రీనివాస్ గారు ఇక్కడ మీకు కూడా ఒక ప్రశ్న. బట్ శ్రీనివాస్ గారు అంటే చూసే వాళ్ళకి కూడా ఒక ప్రశ్న. చెత్తతో పోలుస్తారా భారత రత్న? ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ఒక ప్రధానమంత్రిని, దేశం కోసం చచ్చిపోయినటువంటి మీరు పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి పరుష పదజాలం మాట్లాడితే ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటది అనేది అదే ఉంది మీకు. ఆ తీర్పు అలాగే తీర్పు ఉంది కాబట్టి ఆడ కూర్చున్నారు. మరొకసారి అది చెత్త అని చెప్పి తొలగించినా కూడా కంపు పోతలేదు. ఇంకా ఈ రాష్ట్రం నుంచి కంపుని కూడా ప్రజాస్వామ్యం తొలగించి తీరుతుంది. ఒక్క నిమిషం బట్ శ్రీనివాస్ గారు ప్లీజ్ కంపుని కూడా మొత్తం నిర్మూలిస్తాం. రామ్మోహన్ ప్లీజ్ ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రాన్ని తీసేస్తాను చెప్తున్నా నేను. మీరు మీ భాష, మీ అహంకారం, మీ మదం గాలి వినోద్ గారు కూడా జాయిన్ సాగుతుంది అనుకుంటారా? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రజల్ని పక్కదారి పెట్టాగానే అంతా అదే నిజమని చెప్పి నమ్ముతారని అనుకుంటురా? ఒక్క నిమిషం ప్రజలకు తెలియదా ఏ సంక్షేమాలు ఎవరికి వస్తున్నాయో? మేము ఏ అధికార మదంతో ఏ పడుతుంది మాట్లాడుతున్నారు మీరు? మేము అధికారం పోయినా మీకు మదం తగ్గుతలేదంటున్నాం. మేము అధికారం పోయినా మీకు మదం తగ్గుతలేదంటున్నా. చెత్తతో పోలుస్తారా? చెత్తగాళ్ళు మీరు 9 నెలల రామ్మోహన్ ప్లీజ్ తెలంగాణ చీము నెత్తులు ఉన్నాడు. మనకు ఒక పుణ్యం, ఒక మంచి పని చేసిండు అని గుర్తుపెట్టుకున్నాం.